వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పిఎం కిసాన్ 18వ విడత ఎప్పుడు అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రైతులకు శుభవార్త. పిఎం కిసాన్ 18వ విడత డబ్బులు ఎప్పుడో తెలుసా? దేశ ప్రజల కోసం ప్రధాని నరేంద్ర మోడీ అనేక పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. రైతులు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఆర్థిక సాయం పిఎం కిసాన్ స్కీమ్ను అందజేస్తుంది. అయితే ఇప్పటి వరకు రైతులకు 17వ విడత వరకు అందుకున్నారు. ఇప్పుడు 18వ విడత కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వెలువడుతున్న సమాచారం ప్రకారం చూస్తే 18వ విడత అతి త్వరలో విడుదల కానున్నట్లు తెలుస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18వ విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త. నివేదిక ప్రకారం ఈ విడతను అక్టోబర్ 2024లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం. అంతకుముందు 17వ విడతను జూన్ 2024లో ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. వారణాసిలోని 9.26 కోట్ల మందికి పైగా రైతులకు 17వ విడతను 21,000 కోట్లకు పైగా ప్రధాని విడుదల చేశారు. ఈ విడతను ఉత్తరప్రదేశ్లో జూన్ 18, 2024 విడుదల చేయగా 16వ విడతను ఈ సంవత్సరం ఫిబ్రవరిలో విడుదలైంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు ప్రతి 4 నెలలకు 2,000 రూపాయల చొప్పున అంటే సంవత్సరానికి 6,000 ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ మొత్తాన్ని 3 విడతలుగా చేస్తున్నారు. ఒకటేమో ఏప్రిల్, జూలై, 2 ఆగస్టు, నవంబర్, 3 డిసెంబర్, మార్చి వంటి 3 వాయిదాలతో రైతుల ఖాతాలో జమ చేస్తుంది కేంద్రం. ఈ పథకాన్ని 2019లో మధ్యంతర బడ్జెట్లో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. అలాగే తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇది ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ పథకంగా మారింది. ఈ పథకం ప్రయోజనాలు పొందేందుకు రైతులు తమ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ పథకం అధికారిక వెబ్సైట్ ప్రకారం పిఎం కిసాన్లో నమోదు చేసుకున్న రైతులకు ఈకేవైసీ తప్పనిసరి. ఓటీపీ ఆధారిత ఈకేవైసీ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈకేవైసీ ఉంది కదా, ఇక్కడ మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి. మీది ఏదైతే మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. ఇది అయిపోతుంది. లేదా మీరు బయోమెట్రిక్ ఈకేవైసీ కోసం మీ సమీప సిఎస్సి కేంద్రాలను సందర్శించండి. లబ్ధిదారుని స్థితి ఎలా తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు మన స్టేటస్ ఎలా తెలుసుకోవాలి అంటే ముందుగా పిఎం కిసాన్ gov.in అధికార వెబ్సైట్ని సందర్శించి ఇందులో నో యువర్ స్టేటస్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి. ఇందులో ఉంటాయి చూడండి, ఈకేవైసీ, న్యూ ఫార్మర్, స్టేటస్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఫార్మర్ అండ్ మరి ఇక్కడ నో యువర్ స్టేటస్ అని కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందా, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, నెక్స్ట్ క్యాప్చా పెట్టి గెట్ ఓటీపీ కొడితే ఇందులో చూస్తే ఇందులో మీ స్టేటస్ కనిపిస్తుంది. అలాగే లబ్ధిదారు జాబితాలో మీ పేరు తనిఖీ ఎలా చేసుకోవాలి అంటే, మీ పేరుని ఎలా చెక్ చేసుకోవాలి అంటే, మీ పేరుని ఎలా చేసుకోవాలంటే సేమ్ పిఎం కిసాన్ సేమ్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి బెనిఫిషియర్ లిస్ట్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి. ఇందులో ఉంటాయి చూడండి, ఇక్కడ బెనిఫిషియర్ లిస్ట్ అని ఉంది కదా, ఈ బెనిఫిషియర్ లిస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ అడుగుతుంది. ఏమడుగుతుందంటే రాష్ట్రం అంటే స్టేట్, డిస్టిక్, సబ్ డిస్టిక్, బ్లాక్, విలేజ్ అన్ని ఎంటర్ చేయాలి. ఏపీ అయితే ఏపీ, ఆంధ్రప్రదేశ్ డిస్టిక్, మీ డిస్టిక్ ఏదైతే అది, నేను ఏదో ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు నంద్యాల చేస్తున్నాను. తర్వాత సబ్ డిస్టిక్ ఏంటంటే అది మీది ఏదైతే నందికొట్కూరు. తర్వాత బ్లాక్ అంటే మీ మండలం ఏదైతే మీరు అది మీదైతే అది మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ విలేజ్ ఏదైతే ఏదో మీ విలేజ్ పైన క్లిక్ చేయండి. గెట్ రిపోర్ట్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత
ఇందులో వస్తుంది, ఇందులో మీ పేరు ఉందా లేదని మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా పేజెస్ ఉంటాయి, ఒక్కొక్క పేజ్ తర్వాత మీరు క్లిక్ చేయండి. దీని తర్వాత లబ్ధిదారుగా కనిపిస్తుంది, దీనిలో చెక్ చేయండి. మరింత సమాచారం కోసం హెల్ప్ లైన్ నెంబర్లో 155261 లేదా 011243060ను సంప్రదించవచ్చు. అదేవిధంగా పిఎం కిసాన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా చూస్తాం. ఎలా దరఖాస్తు చేసుకోవాలన్నా సేమ్ ముందుగా pmkishan.gov.in అనే వెబ్సైట్ ను సంప్రదించండి. ఇందులోకి వెళ్ళిన తర్వాత కొత్త రైతు నమోదుపై క్లిక్ చేయండి. కొత్త రైతు అంటే చూడండి, న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసి ఆధార్ నెంబర్తో నమోదు చేసుకోవాలి. న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని ఇందులో చూడండి, రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్. ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్, తర్వాత స్టేటు, ఏ స్టేట్ అయితే ఆ స్టేటు, నెక్స్ట్ క్యాప్చర్ చేసి పిఎం కిసాన్ దరఖాస్తు ఫారం కోరిన 2024లోని సమాచారం మొత్తం నమోదు చేయాలి. దీన్ని సేవ్ చేసుకోండి, అలాగే ప్రింట్అవుట్ ద్వారా తీసుకోండి. ఈ పథకం సంబంధించి తాజా సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి.